ఈరోజు పరమశివుని అత్యంత దివ్యమైన రూపాలలో ఒకటైన శ్రీ దక్షిణామూర్తి గురించి తెలుసుకుందాం. శివుడు అంటే చాలామందికి తాండవం చేసే దేవుడు, కైలాసవాసి, భోళాశంకరుడు గుర్తుకు వస్తాడు. కాని పరమశివుడు ప్రపంచానికి జ్ఞానాన్ని ప్రసాదించే ఆదిగురువు రూపంలో కూడా వెలసాడు. ఆ దివ్యరూపమే శ్రీ దక్షిణామూర్తి. పరమశివుడు ఎందుకు ఈ రూపాన్ని ధరించాడు, మౌనంతోనే ఎలా ఉపదేశించాడు, ఆయన పాదాల క్రింద ఉన్న అపస్మారుడు ఎవరు, దక్షిణామూర్తి దర్శనం వల్ల భక్తులు ఎందుకు విశేషమైన ఫలితాలను ఆశిస్తారు? ఈరోజు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం. పురాణాల ప్రకారం బ్రహ్మదేవుని మనసు నుండి సనకుడు, సనందనుడు, సనాతనుడు, సనత్కుమారుడు అనే నలుగురు మహర్షులు అవతరించారు. వీరిని సనకాది మహర్షులు అంటారు. వారికి చిన్న వయస్సులోనే అపారమైన జ్ఞానం ఉన్నప్పటికీ పరబ్రహ్మతత్వం ఏమిటి, జీవిత పరమార్థం ఏమిటి అనే సందేహం మాత్రం తొలగలేదు. ఎందరో మహర్షులను, దేవతలను ఆశ్రయించినా వారి సందేహాలకు పూర్తి సమాధానం లభించలేదు. చివరికి వారు పరమశివుని శరణు చేరారు. అప్పుడు పరమశివుడు ఒక మహావటవృక్షం క్రింద దక్షిణ దిశను చూసుకుంటూ ఆసీనుడయ్యాడు. ఆయన ముఖంలో అపారమైన ప్రశాంతత, చేతిలో జ్ఞానముద్ర, చుట్టూ దివ్యమైన నిశ్శబ్దం. మహర్షులు వినడానికి సిద్ధంగా ఉన్నారు, కాని ఆశ్చర్యం, శివుడు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కొన్ని క్షణాలు, కొన్ని గంటలు, ఆ తర్వాత ఆ మౌనంలోనే మహర్షుల హృదయాల్లో జ్ఞానోదయం కలిగింది. వారి సందేహాలన్నీ తొలగిపోయాయి. వారు పరమసత్యాన్ని అనుభవించారు. అందుకే దక్షిణామూర్తిని మౌన వ్యాఖ్యాన గురువు అని కీర్తిస్తారు. నిజమైన జ్ఞానం మాటలతో కాదు, ప్రత్యక్ష అనుభూతితో లభిస్తుందనే తత్వాన్ని ఈ రూపం బోధిస్తుంది. ఇప్పుడు దక్షిణామూర్తి రూపంలోని ప్రతి అంశం వెనుక ఉన్న సందేశాన్ని తెలుసుకుందాం. వటవృక్షం కాలం మారినా నిలిచి ఉండే జ్ఞానానికి ప్రతీక. జ్ఞానముద్ర జీవాత్మ, పరమాత్మల ఏకత్వానికి సంకేతం. చేతిలోని గ్రంథం వేదాలు, శాస్త్రాలు, విద్యకు ప్రతీక. రుద్రాక్షమాల ధ్యానం, తపస్సు, ఆత్మనిగ్రహానికి చిహ్నం. ఆయన పాదాల క్రింద ఉన్న అపస్మారుడు అజ్ఞానం, అహంకారం, మోహానికి ప్రతీక. జ్ఞానం వెలిగితే అజ్ఞానం తొలగిపోతుందని ఈ రూపం తెలియజేస్తుంది. భక్తుల విశ్వాసం ప్రకారం విద్యార్థులు, ఉపాధ్యాయులు, పరిశోధకులు, సంగీత విద్వాంసులు, వేదాంత సాధకులు దక్షిణామూర్తిని ప్రత్యేకంగా ఆరాధిస్తారు. ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, వివేకం, సరైన నిర్ణయశక్తి పెరగాలని ప్రార్థిస్తారు. గురువారం రోజున దక్షిణామూర్తి ఆలయాన్ని దర్శించి బిల్వదళాలతో పూజ చేసి, నెయ్యి దీపం వెలిగించి ఓం నమో భగవతే దక్షిణామూర్తయే నమః మంత్రాన్ని భక్తితో జపించడం సంప్రదాయంగా శుభప్రదమని భావిస్తారు. మన జీవితంలో ఎన్నో ప్రశ్నలు ఉంటాయి. నేను ఎవరు? ఈ జీవితం ఎందుకు? నిజమైన ఆనందం ఎక్కడ ఉంది? అనే ప్రశ్నలకు సమాధానం వెతుకుతూ మానవుడు యుగయుగాలుగా ప్రయాణిస్తున్నాడు. శాస్త్రాలు చెబుతున్నాయి, ఈ ప్రశ్నలకు జవాబు బయట ప్రపంచంలో కాదు, మన అంతరంగంలో ఉంది. ఆ అంతరంగ జ్ఞానానికి మార్గం చూపించే ఆదిగురువే శ్రీ దక్షిణామూర్తి. దక్షిణామూర్తి మనకు చెప్పే గొప్ప సందేశం ఏమిటంటే, బయటి ప్రపంచాన్ని జయించడానికి ముందు మనలోని అజ్ఞానం, అహంకారం, భయం, మోహాన్ని జయించాలి. అదే నిజమైన గురువు అన్ని. మన అంతరంగంలో జ్ఞానదీపాన్ని వెలిగిస్తాడు. మన జీవితంలో ధనం, పదవి, కీర్తి అన్నీ తాత్కాలికం. కాని జ్ఞానం, వివేకం, ధర్మం మాత్రం శాశ్వతం. కాబట్టి మనమందరం శ్రీ దక్షిణామూర్తిని భక్తి శ్రద్ధలతో స్మరిస్తూ ఆయన చూపిన జ్ఞానమార్గంలో నడవాలని సంకల్పిద్దాం. ఓం నమః శివాయ. ఓం నమో భగవతే దక్షిణామూర్తయే నమః. ఈ కథనం మీకు నచ్చినట్లయితే లైక్ చెయ్యండి, షేర్ చెయ్యండి. మరిన్ని ఆధ్యాత్మిక కథనాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చెయ్యండి. హర హర మహాదేవ. శంభో